సో, ఈ రంజాన్ మాసం సందర్భంగా జకాత్ ఎంత ఇవ్వాలి? ఎవరి దగ్గర అయితే 80 పర్ పాన్ ఆధా గ్రామ్ అంటే 85.5 గ్రాములు బంగారము, తర్వాత 600కు పైగా వెండి ఎవరి దగ్గర నిల్వ ఉండి దానిపై 1 సంవత్సరం గడిచితే వారు తప్పకుండా దాన్ని లెక్కించి దానిలో నుంచి 2.5% తీసి పేదవాళ్లకు దానం చేయడాన్ని జకాత్ అంటారనమాట. ఇప్పుడు చూడండి, చాలామంది అడుగుతూ ఉంటారు ఏమని, ఇప్పుడు మా దగ్గర డబ్బు ఉంది కానీ బంగారం వెండి లేదు అంటే, ఒకవేళ డబ్బు కూడా మీ దగ్గర ఉన్న నిల్వ ఉన్న డబ్బు ఆ యొక్క పరిధి దాటితే, ఏ పరిధి ఇప్పుడు చెప్పాను కదా, ఆ పరిధిని దాటితే తప్పకుండా మీపై జకాత్ విధి చేయబడినది, మీరు ఇవ్వవలసిందేను. లేదు, ఎవరైనా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర 5-6 ఇళ్ళున్నాయి, ఒక 5-6 ఇళ్ళున్నాయి, 5-6 ఇళ్లతో అతను జీవనం గడుపుతున్నాడు అనమాట. అంటే తనకు అవసరం కాకుండా ఉన్నటువంటి సంపదపై జకాత్ విధి చేయబడింది అనమాట. ఇప్పుడున్నాయి కొన్ని వస్తువులు నేను వాడుకుంటున్నాను, ఒక బైక్ ఉంది నేను వాడుకుంటున్నాను, దానిపై జకాత్ లేదు. ఇల్లుంది నేను ఉంటున్నాను, నాకు కావాలది, దానిపై జకాత్ లేదు. నాకు అవసరం కాని వస్తువులు ఏదైతే ఉన్నాయో నా దగ్గర, వాటిని పోగు చేసి వాటి ధర మార్కెట్ విలువ తెలుసుకొని దాన్ని బట్టి మనిషి ఏం చేయాలంటే జకాత్ని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అనుకోండి, ఒక ఇల్లు నాకుంది, ఇంకొక ఇల్లు మీద నాకు కిరాయి వస్తుంది, ఆ కిరాయితో నేను జీవనం గడుపుతున్నాను అనుకోండి, దానిపై జకాత్ లేదు. ఎందుకంటే నాకు అవసరం అది. నాకు అవసరం కాని వస్తువులు ఏదైతే ఉన్నాయో, 1కి 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, దాంట్లో నుంచి 5-6 ఇళ్ళు ఎలాగున్నాయంటే ఎక్కువ సంపద వస్తుంది. ఆ సంపదను లెక్కించి దాని ద్వారా జకాత్ తప్పకుండా ఇవ్వాలి.